పెద్దిరెడ్డికి సంబంధించి ఈనాడు రాసిన కథనంలో వాస్తవమేనని, అటవీ ఆక్రమణ నిజమేనని తేలిందట. త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చిందట. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డి, ఇందిరమ్మ, ద్వారకానాథ్ రెడ్డి పేర్లతో 75.74 ఎకరాలకే రిజిస్ట్రేషన్ దస్తావేజులు ఉన్నాయి. అయితే పట్టాదారులు 103.98 ఎకరాలకు కంచి వేసినట్టు అధికారులు గుర్తించారు. అంటే 27.98 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారు. ఆక్రమిత భూమిలో అటవీ శాఖ అనుమతి లేకుండానే బోరు వేసి నీటిని వాడుకుంటున్నారు. ఇది అటవీ వనరులను వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించడమే. 1968 సెప్టెంబర్ 16 నాటి మంగళంపేట అటవీ గెజిట్ ప్రకారం 2.413 కిలోమీటర్ల మేర 30 అడుగుల వెడల్పుతో 2.0574 హెక్టార్ల విస్తీర్ణంలో దారికి అనుమతించారు. పెద్దిరెడ్డి కుటుంబీకులు 2.50 కిలోమీటర్ల రహదారి నిర్మించారు. అనుమతించిన దానికంటే ఇది 87 మీటర్ల అధికం. మంగళంపేటలో 295, 299 సర్వే నెంబర్లో 75.75 ఎకరాలకు రైతువారీ పట్టా ఉంది. అయితే 2001, 2002 సంవత్సరాల్లో 295, 296 సర్వే నెంబర్ల పేరుతో రిజిస్ట్రేషన్ లావాదేవీలు 2017 సంవత్సరంలో అడంగల్ సవరణలు ఎందుకు జరిగే అర్థం కావడం లేదని కమిటీ పేర్కొందన్నటువంటి ఇది పెట్టారు. ఇప్పుడు దీని మీద మళ్ళీ అప్పీలు ఈ కథ అంతా నడుస్తుంది. ఈ లోపుగా అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారా చూడాలి. అది పవన్ డిసైడ్ చేయాల్సిన అంశం.